హాయ్ ఫ్రెండ్స్, మనకి లైఫ్లో గోల్స్ ఉంటాయి, కలలు ఉంటాయి. వాటిని సాధించడానికి ట్రై చేస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు మనం అక్కడే ఆగిపోతుంటాం. ఇక నా వల్ల కాదు, నేను ఈ పని చేయలేనేమో అనుకుంటాం. అలా అనుకోవడం తప్పు కాదు, అది చాలా కామనే. కానీ ఆ ఫెయిల్యూర్స్లోనే సక్సెస్ ఉందనేది మనకు తెలియదు. ఈరోజు నేను మీకు ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ చెప్తాను. ఈ స్టోరీ విన్న తర్వాత మీలో ఉన్న ఆ నిరాశ, భయం అన్నీ పోయి మళ్ళీ మీలో కొత్త ఉత్సాహం అనేది వస్తుంది. ఈ స్టోరీ అనేది దాదాపు 150 సంవత్సరాల క్రితం అమెరికాలో మన మధ్య జరిగిందే. ఒక చిన్న కుర్రాడు, ఆ కుర్రాడి పేరు థామస్ ఆల్వా ఎడిషన్. వాడికి చిన్నప్పటి నుంచి కూడా విపరీతమైన క్యూరియాసిటీ. ఏది చూసినా సరే ఇదెందుకు ఇలా ఉంది అని దానిపై క్వశ్చన్స్ వేసేవాడు. స్కూల్లో కూడా టీచర్స్కి క్వశ్చన్స్ వేసి విసిగిస్తూ ఉండేవాడు. ఎడిషన్కి లెర్నింగ్ డిఫికల్టీ కూడా ఉండేది. దీంతో టీచర్స్ అతన్ని స్కూల్లో డల్గా ఉంటాడని స్లో లెర్నర్గా చూసేవారు. ఒకరోజు వాళ్ళ టీచర్ ఒక లెటర్ని ఎడిషన్ చేతికిచ్చింది. ఇది మీ అమ్మకి ఇవ్వు అని. ఎడిషన్ లెటర్ని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి ఇచ్చాడు. ఆ లెటర్ని చదివిన వాళ్ళ అమ్మ కళ్ళలో నీళ్లు కారిపోయినాయి. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని ఎడిషన్ వాళ్ళ అమ్మని అడిగాడు. ఆ లెటర్లో ఏముందో తెలుసా? మీ అబ్బాయికి మానసిక సమస్యలు ఉన్నాయి, వాడిని మా స్కూల్లో చేర్చుకోలేము, దయచేసి వాడిని ఇంట్లోనే చదువు చెప్పించుకోండి అని. అప్పుడు వాళ్ళ అమ్మ ఎడిషన్కి ఏం చెప్పిందో తెలుసా? ఎడిషన్కి ఆ విషయం తెలియకుండా, ఏం లేదురా, నువ్వు చాలా తెలివైన వాడివి, మా స్కూల్లో నీ టాలెంట్కి సరిపోవడం లేదు, అందుకే మీరే వాడికి చదువు చెప్పించాలి ఇంట్లోని అని వాళ్ళు చెప్పారు అని చెప్పింది. ఆ మాటలు విన్న ఎడిషన్కి ఒక కొత్త నమ్మకాన్ని ఇచ్చింది. అదే నమ్మకంతో వాళ్ళ అమ్మ దగ్గర చదువుకుని ఇంట్లోనే తన సొంత ల్యాబొరేటరీని ఏర్పాటు చేసుకుని ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేశాడు. పెద్ద అయిన తర్వాత ఎన్నో డిస్కవరీస్ చేశాడు. అందులో ముఖ్యమైనది ఈ ప్రపంచాన్ని వెలిగించిన ఒక లైట్ బల్బ్. ఈ లైట్ బల్బ్ని తయారు చేయడానికి ఎడిసన్ చేసిన ప్రయత్నాలు అయితే నిజంగా అమేజింగ్. దగ్గర 6000 డిఫరెంట్ మెటీరియల్స్తో ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. కార్బన్, ప్లాటినం ఇలా ఎన్నో వాడి చేశాడు. కానీ అన్నీ ఫెయిల్ అయ్యాయి. అప్పుడు ఒక రిపోర్టర్ ఎడిషన్ అడిగాడు, సార్ మీరు 1000 సార్లు కన్నా ఎక్కువ ఫెయిల్ అయ్యారు, మీకు ఓడిపోయారు అనే భయం వేయలేదా అని. దానికి ఎడిషన్ నవ్వుతూ, నేను ఫెయిల్ అవ్వలేదు, లైట్ బల్బ్ని తయారు చేయడానికి పనికిరాని 10,000 పద్ధతులు నాకు తెలిసాయి అని చెప్పాడు. ఆ తర్వాత ఒక బాంబు ఫిల్మెంట్తో లైట్ బల్బ్ తయారు చేసి ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రజలకు ఈ విద్యుత్ని వెలిగించాడు. సక్సెస్ అనేది ఎప్పుడు ఫెయిల్యూర్కి ఆపోజిట్ కాదు. సక్సెస్ అనేది ఫెయిల్యూర్కి ఒక అవుట్కమ్ లాంటిది. అంటే వాటమి లేకుండా గెలుపు అనేదే ఉండదు. ప్రతి ఫెయిల్యూర్ కూడా మనకు ఒక కొత్త లెసన్ నేర్పిస్తుంది. అప్పటిదాకా మనం చూసే దారిలో కాకుండా ఒక కొత్త దారిలో వెళ్ళమని చెప్తుంది. ఇఫ్ యూ ఫాల్ డౌన్, డోంట్ జస్ట్ స్టే దేర్, స్టాండ్ అప్ అండ్ లర్న్, బికాజ్ failure is not the opposite of success, it's a part of success.